ఈ వీడియోని హోలీ రోజు చూస్తున్నా లేదా హోలీ ముందు రోజు చూస్తున్నా హోలీ తర్వాత రోజు చూస్తున్నా గానీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హోలీ శుభాకాంక్షలు. ఇండియన్స్ అందరూ ప్రత్యేకంగా జరుపుకునే పండగల్లో హోలీ కూడా ఒకటే. ఈ పండగ రోజు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి హోలీ మంటలు వేసి కోలాటం ఆడుతూ అండ్ ఇంకా సాంప్రదాయమైన నాట్యాలు వేస్తూ భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. అండ్ అలాగే రంగులు పూసుకొని కోలాటాలు ఆడుతూ ఉంటారు. ఈ పండగ 2000 సంవత్సరాల క్రితం పురాణాలు, వేదాల, సంస్కృతి, సాంప్రదాయాల నుండి వస్తూనే ఉంది. అండ్ అలాగే ఈ పండుగని ఫిబ్రవరిలో లేదా మార్చి నెలలో పాల్గొన మాసంలో జరుపుకుంటారు. ఈ పండుగ రోజు కృష్ణారాధన పూజిస్తూ ఆటపాటలతో సంబరాలు జరుపుకుంటారు. అండ్ ఇంకా అంతేకాకుండా కుల మత భేదాలు లేకుండా దేశంలో ప్రజలందరూ ఈ హోలీలో పాల్గొని రంగులు పూసుకుంటారు. అసలు ఈ హోలీ పండుగని ఎందుకు జరుపుకుంటారు? హోలీ రోజు భోగి మంటలు ఎందుకు వేస్తారు? ఈ పండుగకి కృష్ణారాధనలకు సంబంధం ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే ఇప్పుడే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నౌ లెట్స్ గెట్ ఇంటు ద షో. వైష్ణవ పురాణంలో పూర్వం రాక్షసులకు రాజు అయిన హిరణ్యకశిపుడు చాలా కాలం బ్రహ్మదేవుడికి తపస్సు చేశాడు. ఇతరులకు తనను చంపడం అసాధ్యం అయ్యేలా బ్రహ్మదేవుడి చేత వరం పొందుతాడు. పగలు లేదా రాత్రి సమయంలో ఇంటి లోపల కానీ బయట కానీ భూమి మీద కానీ లేదా ఆకాశంలో కానీ మనుషుల వల్ల కానీ జంతువుల వల్ల కానీ అస్త్రాల వల్ల కానీ తనకు చావు లేకుండా వరాన్ని కోరుతాడు. దానికి బ్రహ్మ అంగీకరించి హిరణ్యకశిపుడికి ఆ వరాన్ని ప్రసాదించాడు. దానితో హిరణ్యకశిపుడి అహంకారం పెరిగిపోయి భూమిపై ప్రజలను చంపడం మొదలు పెట్టాడు. అండ్ ఇంకా అలాగే ప్రజలు కూడా దేవుణ్ణి కొలవకుండా తననే పూజించాలని చెప్పి అగ్ని జ్వాలం వేశాడు. హిరణ్యకశిపుడు అహంకారంతో ఉంటే తన కొడుకు ప్రహ్లాదుడు మాత్రం తండ్రికి వ్యతిరేకంగా ఉన్నాడు. శ్రీ మహావిష్ణువుని పూజిస్తూ ఉంటాడు. ఈ విషయం తెలిసిన హిరణ్యకశిపుడు తన కొడుక్కి శ్రీ మహావిష్ణువుని పూజించొద్దు అని చాలా సార్లు చెబుతాడు. కానీ ప్రహ్లాదుడు మాత్రం తన మాట వినకుండా పూజిస్తూనే ఉంటాడు. దానితో హిరణ్యకశిపుడికి కోపం వచ్చి తన కొడుకుని కూడా చంపడానికి ప్రయత్నిస్తాడు. అలా చంపే ప్రయత్నంలో తన కొడుకు నోట్లో విషం పోస్తాడు. కానీ ఆ విషయం అమృతంలా మారుతుంది. అలాగే ఇంకోసారి ప్రయత్నం చేస్తాడు. ఏనుగులతో తొక్కించాలని చూస్తాడు. కానీ అతన్ని ఏమీ చేయలేవు. అలాగే ఏ ప్రయత్నం చేసినా కానీ ప్రహ్లాదుడికి ఏ హాని జరగకపోవడంతో చివరికి హిరణ్యకశిపుడి చెల్లెలైన హోలిక ఒడిలో కూర్చొని మంటల్లోకి వెళ్ళమని చెప్తాడు హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడు పూజించే శ్రీ మహావిష్ణువు మీద నమ్మకం పెట్టుకొని హోలిక ఒడిలో ఉండి చితిలో కూర్చుంటాడు. అయినా కానీ ఆ సమయంలో అతనికి ఏ హాని జరగదు. హోలిక కప్పుకున్న దుప్పటి జరిగిపోయి ప్రహ్లాదుడిని రక్షిస్తాడు శ్రీ మహావిష్ణువు. దానితో హోలిక ఆ మంటల్లో పడి చనిపోతుంది. ఈ హోలిక యొక్క మరణం సందర్భంగా హోలీని జరుపుకుంటారు. అలాగే విక్రమార్కుడు సినిమాలో కూడా హోలీ పండుగ జరుపుకునేది ఈ హోలికని ఉద్దేశించే. ఆ తరువాత శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుడిని చంపడానికి నరసింహ అవతారం ఎత్తి సంధ్యా సమయంలో అంటే పగలు రాత్రి కాకుండా అలాగే ఇంటి బయట లోపల కాకుండా గుమ్మం మీద కూర్చొని హిరణ్యకశిపుడిని చంపుతాడు. అంతేకాకుండా ఈ హోలీకి ఇంకో చిన్న కథ కూడా ఉంది. శ్రీకృష్ణుడిని రాధ నల్లవాడు అని చెప్పి చిలిపిగా ఎక్కిరించడంతో ఈ విషయం కృష్ణుడు తన తల్లికి చెప్తాడు. దానితో ఆమె రాధకి రంగు పూయాలి అని అనుకుంది. దానితో కృష్ణుడు అండ్ ఇంకా రాధ ప్రేమతో రంగులు పూసుకోవడంతో ఈ రంగుల పండగ హోలీగా మారింది. అండ్ ఇంకా ఈ హోలీ పండగకి ఇంకో స్టోరీ కూడా ఉంది. అదేమిటంటే పార్వతీదేవి శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి పార్వతి మన్మధుడి యొక్క సహాయం కోరింది. దానికోసం శివుడి తపస్సుని భంగం పరచడానికి మన్మధుడు పూల బాణాన్ని శివుడి మీదకు వేస్తాడు. దాంతో శివుడికి కోపం వచ్చి తన మూడో కంటిని తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడు. తర్వాత మన్మధుడి యొక్క భార్య ప్రతి కోరికతో అతన్ని శివుడు మళ్ళీ బ్రతికిస్తాడు. అందుకని ఈ సంఘటన వల్ల హోలీ పండుగ రోజు భోగి మంటలు వేస్తారు. అలాగే ఈ హోలీని మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్, ఒరిస్సా, గుజరాత్, మహారాష్ట్ర అండ్ ఇంకా డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు కూడా జరుపుకుంటారు. వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం జరుపుకుంటారు. అంతేకాకుండా హోలీ రోజు వాడే రంగుల్లో కెమికల్స్ ఉండటం వల్ల హానికరం చేస్తాయని మంచి రంగుల్నే వాడండి అని చెప్పి గవర్నమెంట్స్ ఆర్డర్స్ కూడా ఇచ్చాయి. ఇది ఫ్రెండ్స్ హోలీ వెనక దాగి ఉన్న అసలు కథ. సో మీరు ఇప్పటి వరకు వీడియో చూసారంటే వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. సో చూసి వెళ్ళిపోకుండా ఇప్పుడే వీడియోకి లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో ఎలా అనిపించింది చెప్పండి. అండ్ ఇంకా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.